తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. 6 మంత్రులను నియమించేందుకు ఏఐసీసీ, పీసీసీ స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 2వ తేదీన శ్రీహరి ముదిరాజ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎమ్మెల్యే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత బలం చేకూరుస్తోంది. ఏఐసీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలకు మంత్రులు లేకపోవడం సర్వత్ర విమర్శలు వస్తున్న తరుణంలో ఆయా శాఖలకు మంత్రులను కేటాయించాలని పీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు మంత్రులను విస్తరణలో భర్తీ చేయాల్సి ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉండటంతో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కానీ 6 మంత్రి పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, 2 బీసీలకు, ఎస్టీ మైనారిటీలకు ఒక్కో స్థానం కల్పించే అవకాశాలున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కీలకమైన హోంశాఖను బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఏఐసీసీ హామీతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు కూడా మంత్రి పదవుల కోసం వేచి చూస్తున్నారు. ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే పోటీ పడుతున్న 4 రెడ్డి సామాజిక వర్గ నాయకుల్లో 2 మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. మరో 2 ఒకరికి డిప్యూటీ స్పీకర్, ఇంకొకరు ప్రభుత్వ చీఫ్ విప్గా నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా కారణాలతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 2 ఒకటి లంబాడి సామాజిక వర్గానికి చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో మంత్రి పదవి మైనార్టీలకు ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్తారన్న ధోరణిలో రాష్ట్ర నాయకత్వం సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉంది. అయితే 6 మంత్రులను నియమించే అవకాశం ఉంది. రెడ్డి కానీ అలాగే సామాజిక వర్గంలో రాజగోపాల్ రెడ్డికి కానీ లేదా మంత్రి పదవి దక్కుతుందని ఎవరికంటారు? శశిరేఖ ఏతుందో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత 17 మంత్రులు క్యాబినెట్ విస్తరణ పరిస్థితి. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కొంత క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని చెప్పి పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఊహాగానాలు ఇప్పుడే భారీ మొత్తంలో జరుగుతున్న పరిస్థితి. అయితే శశిరేఖ ఇప్పటికే ఏదైతే ఉందో పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా విజయం సాధించిన నేపథ్యంలో తర్వాత రిపీటెడ్గా జరుగుతున్న అంశంలో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణకు మొత్తం ఏఐసీసీ నుంచి కూడా లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ మన జరిగినటువంటి 21 నాడు జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో ఈ అంశాలు కూడా ఏదైతుందో రైతు బంధు, రైతు రుణమాఫీ సంబంధించిన అంశాలు చర్చకు వచ్చిన దానిలో భాగంగానే ఈ క్యాబినెట్ విస్తరణ కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మరొక 6 క్యాబినెట్లో అవకాశం దక్కించే అవకాశం ఉంది కాబట్టి క్యాబినెట్లో 6 ఎవరికి అవకాశం తక్కువ పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి శశిరేఖ. అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గంలో ఇప్పటికే చాలా మంది, నల్గొండ విషయానికి వస్తే కొమ్మరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ రెడ్డి సామాజిక వర్గం తీసుకుంటే చాలా పెద్ద మొత్తంలో రెడ్డిస్ ఉన్న నేపథ్యంలోనే అయినా కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఒక బలమైన నేతగా ఉన్నటువంటి ఆ కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం దక్కే అవకాశం ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి వస్తే బీసీ సామాజిక వర్గం వచ్చినటువంటి ఆ శ్రీహరి ఆలేరు గెలిచినటువంటి శ్రీహరికి అయితే ఇప్పటికైనా ముదిరాజు వర్గాన్ని గెలిచినటువంటి క్యాండిడేట్కు ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో మక్తల్ గెలిచినటువంటి శ్రీహరికి తప్పకుండా అక్కడ అవకాశం ఇస్తామని చెప్పేసి జరుగుతున్న పరిస్థితి. మక్తల్ ఎమ్మెల్యే బీసీ సామాజిక వర్గం ముదిరాజు వర్గం నుంచి చేరినటువంటి అనేక సందర్భాల్లో ఇలా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
అయితే దానిలో భాగంగా ఇవాళ మహిళలకు సంబంధించిన మహిళలకు వచ్చి ఇప్పటికే 2 మంత్రులకు మహిళలు దొరికిన అవకాశం ఉంది. ఆ ఎస్టీకి సంబంధించిన వస్తే ఎస్టీ కూడా దేవరకొండ ఎమ్మెల్యే అయితే ఉందో ఆయన కూడా దేవరకొండ నుంచి గెలిచినటువంటి బాలు నాయక్ కూడా అవకాశం దక్కే అవకాశం ఉంది. మొత్తానికి 6గురికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 3-4 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి. మరొక ఇద్దరికి ఇంకో 4 పేర్లు పోయినా మరొక 4 ఇద్దరికి అవకాశం ఉండే పరిస్థితి. అంటే ప్రధానంగా ఎవరైతే ఉన్నారో కీలకమైన నేతలు ఉన్నట్టు చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వరంగల్ విషయానికి వస్తే వరంగల్లో కూడా ఇప్పటికే ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పేరు కూడా కడియం సేరి పేరు కూడా వినపడుతుంది. అయితే మొన్ననే రీసెంట్గా టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి కడియం సేరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీకి కూడా క్యాండిడేట్ కడియం కావ్య కూడా ఎంపీకి గెలవడం జరిగింది. ఆయనకి ఏదైతుందో కాంగ్రెస్లో చేర్చుకునే నేపథ్యంలో తప్పకుండా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగిందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ వస్తే కూడా వరంగల్కు కడియం సేరి కూడా వస్తున్న అవకాశం ఉంది. అదేవిధంగా సీనియర్ నేత ఏదైతుందో రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఆయన కూడా మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని చెప్పేసి ఆయన కూడా భారీగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన టీడీపీలో పనిచేసిన పరిస్థితి, గతంలో సీనియర్గా ఉన్నటువంటి పరిస్థితి రేవూరి ప్రకాష్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కలిసి పనిచేసినటువంటి టీడీపీలో పూర్వం నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వరంగల్కి వస్తే వరంగల్ కూడా చోటు దక్కే అవకాశం ఉందని చెప్పి అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణ జరిగితే కనుక మరొక 6గురికి అవకాశం దక్కే అవకాశం ఉంది. అవకాశం ఎవరు ఉంటారో 6గురిలో ఉంటే ప్రధానంగా ఈ 4 పేర్లు వినపడుతున్న పరిస్థితి. మరొక ఇద్దరికి ఎవరికి కొత్తగా తెర మీదకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఏఐసీసీ నుంచి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. తప్పకుండా క్యాబినెట్ విస్తరణ జరగాలి. కొన్ని మంత్రి పదవులు సీఎం దగ్గరే ఉన్న పరిస్థితి. అయితే హోంమంత్రి సీఎం దగ్గరే ఉంది, ఎడ్యుకేషన్ శాఖ సీఎం దగ్గర ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ సీఎం దగ్గరే ఉంది. ఇట్లా కీలక శాఖలు సీఎం దగ్గర ఉన్న పరిస్థితి. అంటే ఎవరికి శాఖలు వారు కేటాయించాలి కాబట్టి తప్పకుండా క్యాబినెట్ విస్తరణ తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగితే తప్ప పరిపాలన మీద దృష్టి సాధించే అవకాశం ఉంది. తప్పకుండా క్యాబినెట్ విస్తరణ ముఖ్యంగా జరిగే పరిస్థితి. అంటే అదేవిధంగా ముందుకు పోతున్న పరిస్థితి. క్యాబినెట్ విస్తరణ ఇవాళ రేపు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిజంగానే అది ఎవరికి వస్తుంది, ఎవరికి దక్కుతుంది పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.